పాట పాడి ఆయనకి నివాళులు అర్పిద్దాం. పాడమంటారా? తప్పకుండా అండి. ఏమో రమణమ్మ గారిని అడగండి, ఎవరు కండక్ట్ చేసి వాళ్ళు వాళ్ళని అడగండి. చెప్పండి, మీరు చెప్తే వాడదాం. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఇప్పుడు నమో మెహర్ బాబా పి వెంకట్రావు గారి ఫ్యామిలీ నుంచి పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. పాడండి. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ శ్రీ జోహార్ జనించిన జీవనమివ భయ భంజన నమో మెహర్ బాబా అజ్ఞానత అంతము చేసి అజ్ఞానత అంతము చేసి దివ్య విజ్ఞాన సంగి దివ్య విజ్ఞాన సంగి హరిషద్వర్గము అంతరింపగా హరిషద్వర్గము అంతరింపము అవ్యమోక్షంబను గ్రహింపము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవ అప్పా కృపా సకల జగదుద్ధార సకల చరాచర నమో బాబా అవతార్ నమో దేవ దేవ నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ జై మెహర్ జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా మెహర్ బాబా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ జై మెహర్ బాబా జై బాబా జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. ఇప్పుడు బాబా చెప్పిన ప్రవచనాల గురించి మనం ఏమేమి చెప్పారో మనం తెలుసుకుందాం. భగవదానుభవం అంటే ఏమిటి అని బాబా జై బాబా భగవదానుభవం బాబా ఉపమానం చెప్పారు. సముద్రం భగవంతుడితో సమానమని అనుకుంటాము, కానీ ఆరంభంలో తాను మహాశక్తివంతమైన సాగరాన్ని ఆ సముద్రానికి తెలియదు. తానెవరో తెలుసుకోవాలనే కోరిక పెనుగాలిగా ఆ సముద్రంలో ఒక బుడగను సృష్టించింది. ఆ బుడగను అణువుగా తీసుకుంటే దానిలో నీరు ఆత్మ అన్నమాట. తర్వాత ఇప్పుడు సాగరలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. సాగరలక్ష్మి గారు ఉన్నారండి? అవతార్ మెహర్ బాబాకి జై బాబు. వినిపిస్తున్నారండి?
జై బాబా. వినిపిస్తుంది, పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ రోజు ముగ్గురు బాబా లవర్స్ మెహర్ బాబా సన్నిధికి ఆనందాన్ని అనిపించడానికి చేరారు. బాబా కూడా తొందరగా ఉందేమో రమణ గారి పాటలు వినాలని, అందుకని ఈ దేహాన్ని చాలించి బాబా సన్నిధి దగ్గరికి చేరారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు ఆత్మలు బాబా దగ్గర శాంతంగా ఉండాలని ముందు బాబాని వేడుకుంటున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. క్షణభంగురమీ దేహం మనకేలను వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం జగదీశ్వరమిది, జగమెరిగిన సత్యమిది, జగదీశుని వాకు ఇది, విధి వ్రాసిన వ్రాత ఇది, ఏ నాటికి మారనిది, విధి వ్రాసిన వ్రాత ఇది, ఏ నాటికి మారనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో క్షణభంగురమీ దేహం మనకేలన వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం ఆత్మున్నది దేహములో తాదాత్మ భావముతో, ఆత్మున్నది దేహములో తాదాత్మ భావముతో, ఆ భావము తొలగినచో పరమాత్మగా వెలిగేవు, ఆ భావము తొలగినచో పరమాత్మగా వెలిగేవు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో క్షణభంగురమీ దేహం మనకేలన వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం ఈ సత్యము తెలుపుటకై దిగి వచ్చును ఆ దైవం, ఈ సత్యము తెలుపుటకై దిగి వచ్చును ఆ దైవం, యుగ యుగమున ప్రభవించి తన ప్రేమను అందించు, యుగ యుగమున ప్రభవించి తన ప్రేమను అందించు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో క్షణభంగురమీ దేహం మనకేలన వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమీ దేహం మేహేరుడే ఆ దైవము, దైవాలకే దైవం, మేహేరుడే ఆ దైవము, దైవాలకే దైవం. మేహరు శ్రీ భావనలో అతడే సర్వస్వం, మేహరు శ్రీ భావనలో అతడే సర్వస్వం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో క్షణభంగురమీ దేహం మనకేలన వ్యామోహం, చితిలో కలిసే దేహం చితిగా మారే దేహం. క్షణభంగురమే ఈ దేహం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.
బాబా సందేశం కంటిన్యూ చేసుకుందాం. ఈ అణువు వృద్ధి చెంది మానవుడిగా మారి మహాసాగరంలో అలను పోలి ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదట అణువు సృష్టించిన గాలి అనగా ప్రథమ స్పందన మానవాకృతికి జీవిత చక్రం అనే ఓ చిన్న పడవను ప్రసాదిస్తుంది. ఈ జీవిత చక్రం అనే ఆ చిన్న పడవ నడిపే సముద్రం గాలియే సంస్కారాలు. ఇప్పుడు ఎవరు పాడతారో పాడండి. శ్యామల గారి బదులు ఎవరు పాడతారో పాడండి. జై బాబా. శ్యామల గారు ఉన్నారా? అడగండి. శ్యామల గారు ఉన్నారా? లేరు. బాను పాడుతుంది అన్నారు కదా. బాను పాడుతుందండి. ఓకే ఓకే. జై బాబా. మెహర్ బాబా కీ జై. మానస వీణ శృతులను మీటుచు, మానస వీణ శృతులను మీటుచు, మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణ శృతులను మీటుచు. ఓ మెహరుని రూపమే నిఖిల దేవతలు, మెహరుని నామమే బీజాక్షరములు, మెహరుని రూపమే నిఖిల దేవతలు, మెహరుని నామమే బీజాక్షరములు, మెహరుని స్మరణే సర్వమంత్రములు, మెహరుని స్మరణే సర్వమంత్రములు, ప్రేమే మెహరు మెహరనవో మనసా మానస వీణ శృతులను మీటుచు, మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణ శృతులను మీటుచు. ఓ కృష్ణుడు ఇతడే కల్గవతారుడు, మౌన భాషితుడు, మోహన రూపుడు. కృష్ణుడు ఇతడే కల్గవతారుడు, మౌన భాషితుడు, మోహన రూపుడు, ప్రేమే మెహరుని వేణుగానము, ప్రేమే మెహరుని వేణుగానము, ప్రేమే మెహరు మెహరనవో మనసా మానస వీణ శృతులను మీటుచు, మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణ శృతులను మీటుచు. లయకారకుడితడే సృష్టి మర్మములు తెలిపినది తడే, సృష్టి స్థితి లయ కారకుడితడే సృష్టి మర్మములు తెలిపినది తడే, సృష్టికి మూలాధారము ప్రేమయే,
సృష్టికి మూలాధారము ప్రేమయే, ప్రేమే మెహరు మెహరనవో మనసా మానస వీణ, శృతులను మీటుచు మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణ, శృతులను మీటుచు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ రమణమ్మ గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు బాబా సందేశం కంటిన్యూ చేద్దాం. ఇందాక మనం ఏమిటన్నాం, మానవుడు ఓ జీవిత చక్రం అన్నది ఒక చిన్న పడవను సముద్రంలో ప్రయాణించలాంటిది. పడవలో మానవుని స్థితి ఎలాంటిదంటే అతని చేతులు కట్టిబడిపోయి ఉంటాయి. అందుచేత అతడు తన జీవితం అనే పడవ నడపడంలో క్రియాశీలక పాత్రను నిర్వహించలేడు. కేవలం శ్వాసంలోనికి పీల్చుకోవడం, బయటికి వదలడం మాత్రమే చేస్తాడు. ఆ పడవలో ప్రయాణం అలాగే ఉంటుంది. సంస్కారాల మార్పిడి అనే ఈ శ్వాసక్రియే ఆ పడవను నడుపుతుంది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు పాట వినండి. అవతార్ మెహర్ బాబా की जय. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా. మా తండ్రి మెహరు బాబా, మెహరాబాదులో నీ దుస్మృతులు, మెహరాజాదున నీ సమాధి, మెహరాబాదులో నీ దుస్మృతులు, మెహరాజాదున నీ సమాధి, స్మృతులతో కనుదమ్ముల అశ్రుల, స్మృతులతో కనుదమ్ముల అశ్రుల, ధారలతో యదార్థముగా నిన్నే మది తలచుట భాగ్యమయ, నిన్నే మది నమ్ముట భాగ్యమయ. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా. మా తండ్రి మెహరు బాబా, ప్రేమ గుణానికి రూపం, ప్రేమించుటయే మాకు కష్టం, ప్రేమ గుణానికి నీవే రూపం, ప్రేమించుటయే మాకు కష్టం, ప్రేమనొసగె నీ కరుణయ శరణం, ప్రేమనొసగె నీ కరుణయ శరణం, ఆదరము అనురాగమును, ఆదరము అనురాగమును, మా హృది నిలుపుట చాలునయ్యా, మా కది చాలును చాలునయ్యా. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా. మా తండ్రి మెహరు బాబా, ఎన్నో జన్మల నిన్ను చూడ, ఎన్నో జన్మల నిన్ను చేరగా, ఎన్నో జన్మల నిన్ను చూడ, ఎన్నో జన్మల నిన్ను చేరగా, కష్టముతో ఎడబాటును వచ్చి, కష్టముతో ఎడబాటును వచ్చి, నేటికి మా సుకృతార్థమునా, నేటికి మా సుకృతార్థమునా, నిన్నే మది తలచుట భాగ్యమయ, నిన్నే మది నమ్ముట భాగ్యమయ. మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా.
మా తండ్రి మెహరు బాబా, మా జ్ఞానమే నీదు దుఃఖం, మా అసక్తతయే నీదు బాధ, మా జ్ఞానమే నీదు దుఃఖం, మా అసక్తతయే నీదు బాధ, మా వివేకమే నీకు విచారం, మా వివేకమే నీకు విచారం, మోహముతో సతమతమయ్యే, మోహముతో సతమతమయ్యే, మాకీ దుస్థితి బాపుమయ, మాకీ దుర్గతి బాపుమయ, మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా, మా తండ్రి మెహరు బాబా, రామచంద్రునికి నీవే హృదయం, రంజిలునెప్పుడు నీదు రూపం, రామచంద్రునికి నీవే హృదయం, రంజిలునెప్పుడు నీదు రూపం, తెలుగువారు నీ ప్రియమగువారు, తెలుగువారు నీ ప్రియమగువారు, రాగముతో అనురాగముతో, రాగముతో అనురాగముతో, సదా వారిని కని బ్రోవుమయ, సదా వారిని కని కావుమయ, మా తండ్రి మెహరు బాబా, మా ప్రేమ పిలుపు వినవయ్యా, మా తండ్రి మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. ఇప్పుడు బాబా సందేశం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇందాక శ్వాసక్రియ పడవని నడుపుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు శ్వాస ప్రక్రియ సరైన మార్గంలో నిర్వహించి మంచి సంస్కారాలు ఉత్పన్నం చేసుకుంటే గాలి సరైన మార్గంలో వీచి పడవను సద్గురువు అనే నావికుడి వద్ద చేరుస్తుంది. నావికుడు సముద్రపు లోతుల్లోంచి మునిగి మళ్ళీ ఈదుకొని నీటిపైకి వస్తాడు. అతడు తన వద్దకు చేరిన పడవల చుక్కానీని నియంత్రించే చక్రాన్ని తన చేతిలో తీసుకుంటాడు. కనుక మానవుడి చేతిలో ఏమీ లేదు, సద్గురువు మీద భారం ఉంటుంది. సద్గురే మన్ని ఆ దరి చేస్తాడు. ఇప్పుడు భాగ్యలక్ష్మి పాడాలి. భాగ్యలక్ష్మి గారు రెడీగా ఉన్నారా? జై బాబా. జై బాబా అండి. పాడమ్మా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. ఈరోజు రమణ గారి సంస్మరణార్థం నేను ఒక ఆయన పాటను పాడాలనుకుంటున్నాను. జై బాబా. ఇది ఒక ప్రయోగం మాత్రమే, నాకు ఫస్ట్ టైం ఆయన పాట పాడడం. కానీ ఆయన ఆత్మశాంతికి బాబా గారి దగ్గర ఆయన ఆత్మశాంతి పొందుతుందని అనుకుంటూ ఆయన కోసం అంటే ఈ చిన్న పాటను పాడుతున్నాను. అవతార్ మెహర్ బాబా की జై. చిట్టి గులాబీ చిన్ని గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చెప్పవే నా ప్రభుని కథలు, చెప్పవే నా ప్రభుని కథలు, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, చిట్టి గులాబీ చిన్ని గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ, హృదయేశ్వరుడు మెహరీశ్వరుడు, హృదిలో నా కొలువైన పరమేశ్వరుడు,
సర్వేశ్వరుడు హృదయేశ్వరుడు మెహరీశ్వరుడు హృదిలోన కొలువైన పరమేశ్వరుడు ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ధన్యమాయని జన్మ చిన్ని గులాబీ ధన్యమాయని జన్మ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ మెహరు బాబాగా మహిని వెలసినవాడు మౌనముతో ఈ మహిమేల్కొల్పినవాడు మెహరు బాబాగా మహిని వెలసినవాడు మౌనముతో ఈ మహిమేల్కొల్పినవాడు హృదయాలను దోచెను హృదిలోన నిలిచెను హృదయాలను దోచెను హృదిలోన నిలిచెను అహంకార నాశనమే తన రాకని తెలిపెను అహంకార నాశనమే తన రాకని తెలిపెను చెప్పవే నా ప్రభుని కథలు చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా నా మెహరు అలంకార దివ్య కుసుమమా నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా నా మెహరు అలంకార దివ్య కుసుమమా నీవున్న చోటన చేరగలనా నీవున్న చోటున చేరగలనా నాలోన నేనన్న అహమున్న వరకు నాలోన నేనున్న అహమున్న వరకు తెలపవే ఆ ప్రేమ బాట తెలుపవే ఆ ప్రేమ బాట నీవున్న చోటున చేరుగలనా నీవున్న చోటున చేరుబాట చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు చెప్పవే నా ప్రభుని కథలు నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెహరు చెంతనున్న ప్రేమ గులాబీ అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా ఆయన పాటని పాడి అంటే పాడే సాహసం చేశాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా క్షమించాలని ఆయన్ని కోరుకుంటున్నాను బాబాని కోరుకుంటున్నాను జై బాబా ఆయనేమో అక్కడ చివరి చరణంలో చెప్పారు నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పం నా అలంకార నీవున్న ఆ చోటునే చేరగలనా నాలోన నేనన్న అహం ఉన్న వరకు తెలుపవే ఆ ప్రేమ బాట నీవున్న ఆ చోటనే చేరుబాట ఆయన ఆ గులాబీ చేరిన బాబా దగ్గర ఆ గులాబీ ఉన్న చేరిన బాకి ఆయన చేరారని అనుకుంటూ జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై చాలా బాగా పాడామమ్మా జై బాబా ఆయన సందేశం ఆ పాట ద్వారా ఆ బాబా చెప్పారు పాపటాలు రాసేవాళ్ళు మొదటి భూమికలో ఆయన స్ఫూర్తితో రాస్తారు కనుక అవి ఆయన ఇచ్చిన స్మరణతో రాసినది కాబట్టి అవి సత్యం అవుతాయి మనం మన్నం చేసుకోవడానికి. ఇప్పుడు శోభ గారు రెడీగా ఉండాలి, శోభ గారు పాడాలి. శోభ గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఈరోజు పండగ రమణ గారు బాబా లైకన్ సందర్భంగా పండగ రమణ గారు రాసిన పాట ఒకటి పాడదామని సాహసం చేసి పాడుతున్నాను. జై బాబా, అందరికీ జై బాబా. పండగ పాటే పాడతాను ఈరోజు. అవతార్ మెహర్ బాబాకి జై.
పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. ఎన్ని పండగలొచ్చిన గాని, ఎన్ని పూజలు చేసిన గాని, ఎన్ని పండగలొచ్చిన గాని, ఎన్ని పూజలు చేసిన గాని, ఎన్ని నోములు నోచిన గాని, ఎన్ని వ్రతములు సలిపిన గాని, ఎన్ని నోములు నోచిన గాని, ఎన్ని వ్రతములు సలిపిన గాని, ప్రేమ హృదితో మెహరుని కొలవని, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే, సందడిగ సహవాసులలోన మెహరు ప్రేమిక కలయిక పండగే. మెండుగా శ్రీ మెహరుని నామం, మెండుగా శ్రీ మెహరుని నామం కీర్తించిన రోజక పండగే. మెండుగా శ్రీ మెహరుని నామం కీర్తించిన రోజక పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. నిండుగా శ్రీ మెహరుని మదిని తలచి సాగిన రోజొక పండగే, నిండుగా శ్రీ మెహరుని మదిని తలచి సాగిన రోజొక పండగే. మెహరు జన్మ వేడుకలందు, మెహరు జన్మ వేడుకలందు, ప్రభుని కీర్తన పండగ పండగే. మెహరు జన్మ వేడుకలందు, ప్రభుని కీర్తన పండగ పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. పదుగురొకటై మెహరుని చరితం ప్రస్తుతించిన రోజొక పండగే, పదుగురొకటై మెహరుని చరితం ప్రస్తుతించిన రోజొక పండగే. అమరతిథి రోజందరూ కలిసి, అమరతిథి రోజందరూ కలిసి, మెహరుని సన్నిధి గడిపిన పండగే. అమరతిథి రోజందరూ కలిసి, మెహరు సన్నిధి గడిపిన పండగే, పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే. రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి, రండి జనులారా రండి, మెహరు దేవుని చెంతకు రండి. నిండు పున్నమి చంద్రుడండి, నిండు పున్నమి చంద్రుడండి, ప్రేమ పంచే ప్రియతముడండి, ప్రేమ వెన్నెల వెలుగులలోన మెహరు పండగ చేదమురండి, పండగమ్మ పండగే. మెహరు దేవుడు అండనుండా, మెహరు దేవుడు అండనుండా, బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే, పండగమ్మ పండగే, పండగమ్మ పండగే,
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు స్వర్ణకుమార్ గారు రెడీగా ఉన్నారా? స్వర్ణకుమార్ గారు అవతార్ మెహర్ బాబా की జై. పాడండి. అలాగే. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే, నా మనసు నా తనువు నా జీవితము నీ సేవలో నేను తరింపవరమిమ్ము. నీ సేవలో నేను తరింపవరమిమ్ము. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము, చెరిగిపోవక ఎప్పుడు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులే చూపాలి నా దారి, నిన్ను చేరుదారి, నిన్ను చేరు రహదారి, మరలి రానియని దారి. తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ జై బాబా అండి. జై బాబా. బాబా మంచి సందేశం
అందించారు పాట ద్వారా. ఇప్పుడు Thank you. రాజేంద్ర పాడతారు. రాజేంద్ర రెడీగా ఉన్నారా? అవతార్ మెహర్ బాబా की जय। యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిక మెహరు సన్నిధిలో, యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిక మెహరు సన్నిధిలో, ప్రేమవతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు, యాచింపుమురా యాచించకుయే ధనధాన్యాలు, యాచించకుయే సుఖభోగాలు, అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అతులితమైనది అతని ప్రేమ, అతులితమైనది అతని ప్రేమ, యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగ మెహరు సన్నిధిలో, యాచింపుమురా కరువైపోయెను కలిలో ప్రేమ, కలుషిపోయెను కలిలో ప్రేమ, కలుషితమాయెను ఈ నరసీమ, కలుషితమాయెను ఈ నరసీమ, జగతిని జాగృతి చేసిన ప్రేమ, జగతిని జాగృతి చేసిన ప్రేమ, అజులను ప్రోచిన అతని ప్రేమ, జనులను బ్రోచిన అతని ప్రేమ, యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగ మెహరు సన్నిధిలో, యాచింపుమురా రాతిని నాటిగా చేసిన ప్రేమ, సీతను దాత్రికి వసగిన ప్రేమ, రాతిని నాటిగా చేసిన ప్రేమ, గీతను దాత్రికి వసగిన ప్రేమ, జాతి సమైక్యత చాటిన ప్రేమ, జాతి సమైక్యత చాటిన ప్రేమ, మస్తుల గతులను మార్చిన ప్రేమ, మస్తుల గతులను మార్చిన ప్రేమ, యాచింపుమురా యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగ మెహరు సన్నిధిలో, ప్రేమవతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు, యాచింపుమురా అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా, మంచి పాట పాడారు. ఇప్పుడు మన మాలతి గారు స్పీచ్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. 10:20, 9:25 వరకు 10:20 వరకు